ప్రీతిగా ఒక్క పువ్వు పాదాల మీద వేయి చాలు. ఇట్లా పుష్పార్చన అయిపోయింది. ధూపం, తర్వాత దీపం, తర్వాత నైవేద్యం, నైవేద్యం తర్వాత తాంబూలం, తాంబూలం తర్వాత నీరాజనం, నీరాజనం తర్వాత మంత్రపుష్పం, మంత్రపుష్పం తర్వాత రాజోపచారం. నీ కోపిక ఉంది, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఇవన్నీ చేయొచ్చు. అవన్నీ లేవు, మనసులో భావన చేస్తూ ఒక అక్షత వేయచ్చు. ఇది పూజ. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినది ఏమిటంటే, నీ ఇంట పూజ కనీసం 5 ఉపచారాలతో చెయ్యకపోతే మాత్రం కృతఘ్నుడవైపోతున్నావు అంది శాస్త్రం. ఏ 5 ఉపచారాలు చెయ్యాలి అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి అని పేరు. ఈ 5 ఉపచారాలు ఎందుకు చేసి తీరాలి అంటే, ఎన్ని కోట్ల సుఖాలు మీరు అనుభవించండి, 5 ఇంద్రియముల మీదే ఆధారపడతాయి.